హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టాటా గ్రూప్కు చెందిన దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ మరోసారి తమ కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తమ కంపెనీకి చెందిన వాహనాల ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. అయితే ఈసారి కమర్షియల్ వెహికల్స్ ధరలు పెంచుతున్నట్టు తెలిపింది. ప్రయాణికుల వాహనాల ధరలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలుస్తోంది. వాణిజ్య వాహనాల ధరలు ఈసారి 2% మేర పెంచుతున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది. సవరించిన కొత్త రేట్లు జూలై 1, 2024వ తేదీ నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ముడి సరుకుల ధరలు పెరగడంతోనే ఈ మేరకు అన్ని మోడళ్లు, వేరియంట్ల ధరలను పెంచాల్సి వస్తోందని తెలిపింది. $150 బిలియన్ విలువైన టాటా గ్రూప్లో టాటా మోటార్స్ కీలక సంస్థగా ఉంది. ఈ కంపెనీ గ్లోబల్ ఆటోమొబైల్ మార్కెట్లో తనదైన ముద్ర వేసింది. ఈ కంపెనీ టర్నోవర్ $44 బిలియన్ ఉంది. భారతీయ వాణిజ్య వాహనాల సెక్టార్లో అగ్రగామిగా కొనసాగుతోంది. అలాగే ప్రయాణికుల వాహనాల్లో టాప్ 3లో ఉంది టాటా మోటార్స్. టాటా మోటార్స్ సంస్థ జూలై 2024 నుంచి కమర్షియల్ వాహనాల ధరలను పెంచుతోంది. ముడి సరుకుల ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. పెంచిన ధరలు కంపెనీకి చెందిన అన్ని రకాల మోడళ్లు, వేరియంట్లకు వర్తిస్తుంది అని ఓ ప్రకటన విడుదల చేసింది టాటా మోటార్స్. అలాగే స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లోనూ వెల్లడించింది. అయితే టాటా మోటార్స్ సంస్థ ఈ కొత్తేడాది 2024లో వాణిజ్య వాహనాల ధరలను పెంచడం ఇది మూడోసారి. ఇంతకు ముందు జనవరి 1 నుంచే 3% మేర ధరలు పెంచింది. ఆ తర్వాత ఏప్రిల్ 1వ తేదీ నుంచి మరోసారి 2% మేర ధరలు పెంచింది. ఇప్పుడు 6 నెలల్లోనే మూడోసారి మరో 2% ధరలు పెంచుతోంది. అంటే మొత్తంగా ఈ ఏడాదిలోనే టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాల ధరలు ఏకంగా 7% మేర పెరిగాయి. మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరి 1, 2024 నుంచి కార్ల ధరలను 0.7% మేర పెంచిన సంగతి తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.